హలో ఫ్రెండ్స్, ఇవాళ జరగబోయే మ్యాచ్లో బలాబలాలు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా చూసుకుంటే ఇండియన్ ఓపెనింగ్లో ది థండర్ స్టోమ్స్ అండ్ కాటేరమ్మ కొడుకులు ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఉన్నాడు. అండ్ కమింగ్ టు పాకిస్తాన్, సైమ్ అయూబ్ అండ్ ఫర్హాన్ ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనదే గెలుపు, ఎందుకంటే ఇద్దరు మోస్ట్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇద్దరు కూడా మినిమం 180+ స్ట్రైక్ రేట్తో ఆడతారు. వాళ్ళు కూడా బాగానే ఆడతారు, బట్ స్ట్రైక్ రేట్ మన వాళ్ళ కంటే కొంచెం తక్కువగా ఉంది. నెక్స్ట్ వన్ డౌన్లో వస్తాడు తిలక్ వర్మ, తరువాత సూర్యాబాయ్. మన తిలక్ వర్మ కన్సిస్టెన్సీ అండ్ స్కోరింగ్ రేట్ని కొంచెం పెంచగలడు. సూర్యాబాయ్ స్టార్టింగ్ నుండి మెరుపులు మెరిపించగలడు, కావాలనుకుంటే కన్సిస్టెన్సీ ఇవ్వగలడు. కమింగ్ టు పాకిస్తాన్, వాళ్ళకి సల్మాన్ ఆగా మంచి ప్లేయర్, బట్ ఇప్పటి వరకు అంత మంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే ఈ వరల్డ్ కప్లో ఆడలేదు. అండ్ బాబర్ ఆజం లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. ఈ మ్యాచ్లో ఎలాగ ఆడతాడని చూడాలి. కమింగ్ టు లోవర్ మిడ్ ల్యాడర్ అండ్ ఫినిషింగ్లో మనకి కుంఫు పాండ్యా అండ్ శివన్ దుబే ఉంటారు. వీళ్ళిద్దరూ రెచ్చిపోయి ఆడతారు. కుంఫు పాండ్యా అయితే నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు, అండ్ శివన్ దుబే కూడా ఈ మధ్యలో చాలా బాగా ఆడుతున్నాడు. ఇంటూ పాకిస్తాన్, ఉస్మాన్ ఖాన్ అండ్ షాదాబ్ ఖాన్ ఇద్దరు ఆడుతున్నారు. వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ లేకనే చెప్పాలి, ఎందుకంటే ఉస్మాన్ ఖాన్ చాలా కొత్తగా ఆడుతున్నారు. షాదాబ్ ఖాన్ వివిధ టోర్నీల్లో ఆడినా కానీ అంత పెద్ద ఫామ్లో లేడు, బట్ లాస్ట్ మ్యాచ్లో అయితే బాగా ఆడాడు. లోవర్ డౌన్ ఆర్డర్ వచ్చేసరికి ఇండియాకి ఇవాళ రింకు సింగ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి వాషింగ్టన్ సుందర్ ఆడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనకి వన్ మోర్ స్పిన్నర్ అండ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ చాలా లోన్ డౌన్ ఆర్డర్లో మంచి ప్లేయర్స్గా ఉండొచ్చు. కమింగ్ టు పాకిస్తాన్, నవాజ్ ఉన్నాడు. నవాజ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు చేయగలడు. అండ్ ఫహీమ్ అష్రఫ్ ఉన్నాడు, ఇతను కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేయగలడు. నెదర్లాండ్స్ మీద తనే గెలిపించాడు పాకిస్తాన్ని. ఇంకా స్పిన్ వరకు వచ్చేసరికి ఇండియాకి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అండ్ చైన్మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు. వీరిద్దరు స్పిన్ అయితే ఖచ్చితంగా కుమ్మేస్తారని చెప్పొచ్చు. అలాగే పాకిస్తాన్కి అబ్రార్ ఉన్నాడు, అబ్రార్ అహ్మద్, తను కూడా మంచి బౌలర్. అండ్ ఇప్పుడే మన స్లో బౌలర్ ఉస్మాన్ తారిక్ కూడా వచ్చాడు, బాగా ఆడతాడని అనుకుంటున్నారు ఈ మ్యాచ్లో. బట్ ఉస్మాన్ తారిక్ని మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారనేది చూడాలి. అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్, ఇండియాకి ద యార్కర్ కింగ్ అండ్ మన బ్రహ్మాస్తం బుమ్రా ఉంటే వాళ్ళకి ప్రీమియం ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది ఉన్నాడు. వీళ్ళిద్దరూ మంచి ఫాస్ట్ బౌలర్స్, కానీ ఇద్దరు పవర్ ప్లేలో బౌలింగ్ వేసి ఎలా వికెట్లు ఇస్తారు, ఎలా చేస్తారు, అసలు బుమ్రా పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడా వెయ్యడా అనేది మాత్రం చాలా ఆలోచనకరంగా ఉంది. అసలు ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఎవరు చెప్పలేకపోతున్నాం. బుమ్రా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు. బుమ్రా పాకిస్తాన్ మీద ఇరగదీస్తాడని ఈరోజు నాకు అనిపిస్తుంది. చూద్దాం, స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాకుండా ఉంటే చాలు, బుమ్రా మాత్రం రెచ్చిపోతాడు. ఈ బలాబలాలు చూసినట్టయితే కొంచెం ఇండియాకి ఎక్కువ ఎడ్జ్ ఉంది కమింగ్ టు పాకిస్తాన్, బికాస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అండ్ మంచి వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ ఉన్నారు. అండ్ పాకిస్తాన్ని కూడా తక్కువ అంచనా వేయడం, ఏ టైంలో ఎలా ఆడిద్దో పాకిస్తాన్కి కూడా తెలియదు. పాకిస్తాన్ స్టార్టింగ్ టాప్ ఆర్డర్లో 3 వికెట్స్ తీసినట్టయితే ఇండియా ఖచ్చితంగా గెలిచేసి చాలా తొందరగా ఉన్నాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.